హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. మగ్గిపోయాయి కదా అని అరటిపళ్ళు పాడేయకండి. ఈ విధంగా తయారు చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో బాగా మగ్గిన అరటిపళ్ళను 4 అరటిపళ్ళను తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఈ విధంగా బీటర్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీలో వేయకూడదు, ఈ విధంగానే మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జులో 1 కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వెన్నను తీసుకొని దాన్ని కరిగించి దీనిలో వేసుకోవాలి. వెన్న లేదు అంటే రిఫైన్డ్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ మూడింటిని విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ను వేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని దీనిలో 1 కప్పు నిండుగా గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మూడింటిని జల్లెపోసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. తర్వాత ఈ పదార్థాలన్నింటినీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి గబగబా తిప్పేయకూడదు. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అన్ని పదార్థాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, గుమ్మడి పప్పును తీసుకున్నాను. కొన్ని పప్పును పక్కకు తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనము కేక్ అంతా తయారైన తర్వాత దానిపైన గార్నిష్ కోసరంగా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ని తీసుకొని దానిలో అడుగు భాగాన బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఈ మౌల్డ్లో వేసుకోవాలి. తర్వాత అదంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా, అంతా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. దీనిపైన ఇందాక మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్ని 180 డిగ్రీస్లో ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు ఒక కుక్కర్లో సాల్ట్ను వేసి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకొని గంట సేపు బేక్ చేసుకోవాలి. గ్యాస్ కట్ తీసేసి బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత తీసి టెస్ట్ చేసుకోవాలి. మన డ్రై ఫ్రూట్ బనానా కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందో. కత్తిని కానీ టూత్ పిక్ని కానీ ఈ విధంగా పెట్టినప్పుడు అంటుకోకుండా వచ్చింది అంటే ఇంకా బాగా బేక్ అయిపోయినట్లే. అంతేనండి, మన బనానా డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని బాగా 2 గంటల పాటు చల్లారనివ్వాలి. చల్లారకుండా తీశారు అంటే అది విరిగిపోతుంది. కాబట్టి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని తీసేసి దాన్ని వెనక్కు తిప్పుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఇప్పుడు కత్తితో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. 3 రోజుల వరకు ఈ మాయిశ్చర్ అలాగే ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.